భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా ఇటీవల చిన్న స్టార్టప్లతో మొదలై గొప్ప గుర్తింపును మంచి లాభాలను పొందిన అనేక మంది వ్యాపారవేత్తల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు 8 నెలల్లోనే 8 కోట్లకు ఎదిగిన ఒక బిజినెస్ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. క్రికెట్లో అప్పుడప్పుడు అతి తక్కువ బాల్స్కి సెంచరీలు చేస్తుంటారు కదా. స్టార్టప్ రంగంలోనూ అడపాదడపా అలాంటి రికార్డులు నమోదవుతాయి. అలా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఒక అద్భుతం ఎమర్జెంట్ ఏఐ అనే చెప్పాలి. క్రికెట్ లాగే కొన్ని స్టార్టప్లకి రన్ రేట్ ఉంటుంది. చందాదారులిచ్చే మొత్తాన్ని యాన్యువల్ రన్ రేట్ ఏఆర్ఆర్ అంటారు. అంకురించిన 8 నెలల్లోనే అలా 800 కోట్ల రూపాయల ఏఆర్ఆర్ని సాధించింది ఈ సంస్థ. ఐడియా ఉంటే చాలు యాప్ మేము ఇస్తామంటూ ఎంతోమంది చేత కంపెనీలు పెట్టిస్తోంది. ఢిల్లీకి చెందిన ఆస్నాకి ఓ గమ్మత్తైన ఐడియా వచ్చింది. అదేమిటంటే మధ్యతరగతి మనుషుల చుట్టూ పలు బీమా సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు చేరి ఆకర్షణీయమైన పథకాలు ఉన్నాయంటూ ఊదరగొడుతుంటారు కదా. భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో పాలసీ తీసుకుంటే అందులో ఏజెంట్లు చూపిస్తున్న ఆదాయం కన్నా తెలియని ఛార్జీలు ఎక్కువని తేలుతుంది. రియల్ ఎస్టేట్లోనూ అంతే. స్థలమో ఇల్లో తీసుకున్నాక కానీ ట్యాక్సులు, జీఎస్టీ బాధుడు గురించి తెలియదు. ఇందుకు కారణం ఆయా సంస్థలు అందించే బ్రోచర్ని సామాన్యులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడమే. అలాంటి సగటు జీవులకు సాయపడేలా ఓ యాప్ని రూపొందించింది ఆస్నా. బీమా పేపర్లను, స్థిరాస్తి బ్రోచర్ను ఫోటో తీసి ఈ యాప్లో పెడితే చాలు. నిజంగానే అది మనకి లాభదాయకమా, మనకు తెలియకుండా వేరే ఛార్జీలు ఉన్నాయా వంటి విషయాలన్నీ చెప్పేస్తుంది. ఆ సరికొత్త యాప్తో ఆస్నా ఏకంగా ఓ స్టార్టప్ని పెట్టింది. మరి ఇందులో ఎమర్జెంట్ ఏఐ సంస్థ ప్రమేయం ఏమిటని అంటారా? మామూలుగా ఓ యాప్నో వెబ్సైట్నో తయారు చేసుకోవాలంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ తెలిసి ఉండాలి. లేదా ఇలాంటి యాప్లను తయారు చేసే సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థల్ని ఆశ్రయించాలి. అవి కనీసం 3 నుంచి 10 లక్షల దాకా ఫీజు తీసుకుంటాయి. అందుకు కనీసం నెలైనా పడుతుంది. కానీ ఆ ఢిల్లీ అమ్మాయి కేవలం 2000 నెలవారీ చందాతోనే, అది 2 గంటల్లోనే ఈ యాప్ని తయారు చేసుకోగలిగింది. ఎమర్జెంట్ ఏఐ తనకి ఎంతో సాయపడింది. తనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మందికి ఇలా తోడ్పడింది ఆ సంస్థ. 70 ఏళ్ళు నిండిన ఒక ఒంటరి వృద్ధుడు ఉన్నాడనుకుందాం. ఆరోగ్య సమస్యల కారణంగా రోజు 10-15 మందు బిళ్ళలు వాడాలి. ఆయన తరచూ బిళ్ళలు వేసుకోవడం మర్చిపోతున్నాడు. అలాంటప్పుడు ఆయన్ని ఫలానా సమయానికి ఫలానా ట్యాబ్లెట్ వేసుకోమని ప్రతిసారి గుర్తు చేసే ఓ యాప్ ఉంటే బాగుంటుంది కదా. అలాంటి యాప్ కోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. emergent.ai మొబైల్ యాప్లోకి వెళ్ళి ఆయన అవసరాలేమిటో మామూలు ఇంగ్లీష్లో టైప్ చేసి ఇస్తే చాలు. అది మనల్ని మరికొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి సమాధానాలు చెబితే యాప్ తయారు చేసి ఇచ్చేస్తుంది. 500 మంది ఉద్యోగులున్న ఓ కంపెనీకి అవసరమైన వెబ్సైట్నో యాప్నో తయారు చేయాలంటే మామూలుగా 70 లక్షల వరకు అవుతాయనుకుంటే ఈ సంస్థ కేవలం 50,000కే చేసి ఇచ్చేసింది. అందువల్లే ప్రారంభించిన 8 నెలల్లోనే 800 కోట్ల రూపాయల యాన్యువల్ రన్ రేట్ని అందుకుంది ఈ సంస్థ. ఇంతకీ ఈ సరికొత్త ఆలోచన ఎవరిదంటే నోయిడాకు చెందిన ముకుంజా, మాధవ్ ఝా కవలలు. ఇద్దరిలో మాధవ్ ముందు నుంచి చదువులో నెంబర్ 1 అయితే ముకుంద్ ముద్దబ్బాయిగా ముద్రపడ్డాడు. ఇంటర్ దాకా ఇంచుమించు అదే పరిస్థితి. ఆ ఏడాది వాళ్ళ నాన్నని ఓ వీడియో గేమ్ తెచ్చోమని అడిగాడట ముకుంద్. కానీ ఇంజనీర్ అయిన వాళ్ళ నాన్న C++ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ని ఇచ్చి నువ్వే ఓ గేమ్ని తయారు చేయని చెప్పాడట. అది అతని జీవితాన్ని మార్చింది. కోడింగ్ పైన ఆసక్తిని పెంచింది. ఇంటర్ తర్వాత మాధవ్కి ఐఐటీలో సీట్ వస్తే ఇతనేమో మామూలు కాలేజీలోనే చేరాడు. ఆ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పీజీ, పిహెచ్డి ముగించాడు. కొంతకాలం గూగుల్లో ఉద్యోగం చేసి సొంతంగా ఓ కోడింగ్ కంపెనీ పెట్టి చేతులు కాల్చుకున్నాడు. తర్వాత ఇండియా వచ్చి స్నేహితులతో కలిసి
డమ్జో అనే క్విక్ కామర్స్ సంస్థని స్థాపించాడు. కరోనా దెబ్బకి అది దెబ్బతింది. అప్పుడే అతనికి ఏఏ సాయంతో కొన్ని నిమిషాల్లో యాప్ని తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. అది నచ్చి మాధవ్ కూడా అతనితో చేయగలిపాడు. స్టార్టప్లని ప్రోత్సహించే వై కాంబినేటర్ వర్క్షాప్లో వాళ్ళ ఐడియా అత్యుత్తమైనదిగా ఎంపికై 3.5 కోట్ల రూపాయల పెట్టుబడి సాధించుకుంది. అలా 2025 జూన్లో మొదలైన emergent.aiకి స్థాపించిన 2 నెలల్లోనే 70 కోట్ల వార్షిక చందాలు వచ్చేశాయి. 6 నెలల్లోనే అది సుమారు 400 కోట్లని దాటి మరో 2 నెలలకి అంతకన్నా రెట్టింపు మొత్తాన్ని సాధించుకుంది. దీంతోపాటు సుమారు 850 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిపడి ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 14,000 కోట్లకి చేరింది. అంతేకాక ఇలా ఒక్క నిమిషంలోనే యాప్ని తయారు చేసి ఇవ్వడం, వెబ్సైట్ని రూపొందించడం అన్నది ఎందరికో ఉపయోగపడుతూ కొత్త కొత్త వ్యాపారవేత్తలకి పురుడు పోస్తోంది. ఈరోజు మనం ఎమర్జెంట్ ఏఐ ఎలా స్టార్ట్ అయిందో, ఎలా దాని విజయ ప్రస్థానం సాగిందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని బిజినెస్ విజనరీ గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.